నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో మక్తల్ పట్టణంలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న మహాదేవప్ప తన నివాసంలో మరణానికి పాల్పడ్డారు. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు, అరాచకాల వల్లే తమ అభ్యర్థి ప్రాణాలు కోల్పోయారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. స్థానిక మంత్రి శ్రీహరి అధికార పార్టీ ఒత్తిడితోనే మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారి ఒత్తిడులకు, బెదిరింపులకు, వేధింపులకు పాల్పడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నికల బలి తప్పించుకోవడానికి అనేక కుట్రలు పడుతున్న ఉదంతం నిన్న మక్తల్ మున్సిపాలిటీలో ఒక ఆదివాసి గిరిజనుడు బీజేపీ కార్యకర్త మహాదేవప్ప అక్కడ మున్సిపల్ వార్డుకు పోటీ చేస్తా ఉంటే అతన్ని బరిలో నుంచి తప్పుకోమని చెప్పి ఒకవైపు మంత్రి బెదిరింపులకు పాల్పడడం, ఒత్తిడి చేయడం. అది ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్నగర్, ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో ఈ పరిస్థితి అంటే మీరు ఊహించుకో. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నారు. ఇవాళ ఆ వేధింపులు, ఒత్తిడి తాళలేక ఆ అబ్బాయి బీజేపీ అభ్యర్థి నిన్న ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. అతను తన భార్యకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను గెలవడం ఖాయం, ఈ వార్డు నుంచి కౌన్సిలర్ కావడం ఖాయం. గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వము, మంత్రులు ఈ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి నా మీద అనేకమైనటువంటి వేధింపులకు గురి చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను గెలిచినా ఇవాళ ఉండలేను, బతకలేను. కాబట్టి నేను చనిపోతున్నా అని చెప్పి ఆ రకంగా చెప్పి చనిపోయాడంటే ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఉదయం లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకుని ఢిల్లీలో ప్రకంపనలు చేసేటువంటి రాహుల్ గాంధీ ఇవాళ జవాబు చెప్పాలి. తెలంగాణలో మీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఇవాళ ప్రజాస్వామ్యం ఇవాళ కూని చేయబడుతున్నారు అంటే చిన్నపాటి ఎన్నికల్లో కూడా గెలవడానికి అభ్యర్థుల యొక్క ప్రాణాలు ఇవాళ పోయే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయికి దిగజారారో మొత్తం దేశం ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతి, ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని పరిస్థితి ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో, ఎన్నికలు గెలవడానికి ఏ రకంగా అడ్డంగా వ్యవహరిస్తుందో ఈ పార్టీ, ప్రభుత్వం, ప్రజలు ఆలోచించాలి. ఇదే అంశాన్ని నేను ఇవాళ రాజ్యసభలో 0 వల్ల లేవనెత్తాను. ఖచ్చితంగా దానికి బాధ్యులైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు చట్టరీత్యా తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది. ఓటమి భయంతోనే కాంగ్రెస్ బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పై యుద్ధం చేయబోతున్నామని బండి సంజయ్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త మహాదేవప్ప మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి, కార్యకర్తలకు కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు తిరగబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, కనీసము మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు 1 పైసా ఇవ్వకపోవడం వలన ప్రజలు ప్రశ్నించే స్థాయికి రావడంతో ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం పెరగడంతో అన్ని మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం నిర్మాణమైంది. ఈ పరిస్థితిలో మక్తల్లోనే 6వ వార్డు కౌన్సిలర్ మహాదేవప్ప ఉద్దేశంగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు, మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇష్టపడి కూడా మహాదేవప్ప ధైర్యంగా ఇలా నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది. నేను ఒకటే హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా అరాచకాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ భయపడలే, ఎక్కడ నిరాశ చెందలే. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను బయటికి గుంజుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ మెడలు వంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేసీఆర్ నే మెడలు వంచి బయటికి వచ్చిన వాళ్ళం. మీ కాంగ్రెస్ పార్టీ ఎంత మాకు. ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను ఎత్తుకపోవడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తుంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం, పోటీ నుంచి తప్పించే ప్రతి చేయడం. మీకు ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురుంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేందో చూపట్టండి. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పిలిచేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకోకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేనికైనా తెగించి కొట్టాలండి. మీ వెనక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నది. నాయకులం అందరం మీ వెనకాల ఉన్నాం. ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ కష్టం వచ్చినా అర్ధరాత్రి మీ ముందు వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తి లేదు. రేపే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి. ఎల్లుండి నుంచి
యుద్ధం ప్రారంభిస్తాం. కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తాం. ఇలా మహాదేవప్ప మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ కొనసాగించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఆల్రెడీ మక్తల్ బయలుదేరు. ఇలా మహాదేవప్ప కుటుంబం వెనకాల వారికి అండగా ఇలా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మహాదేవప్ప కుటుంబానికి అండగా ఉంటాం. మక్తల్ నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఇలా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త అండగా ఉంటారనేటువంటి ఒక నమ్మకంతో మీరు ముందు పోండి, ఒక ఆత్మ విశ్వాసంతో ముందు పోండి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మక్తల్ మున్సిపాలిటీలో తమ పార్టీ మహాదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ కారణమంటూ బీజేపీ ఆరోపిస్తూ ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం ముట్టడికి ఆ పార్టీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహాదేవప్ప ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికను వాయిదా వేసినట్టు రిటర్నింగ్ అధికారి శివయ్య ప్రకటించారు. 6వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో మున్సిపల్ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికను వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మరిన్ని వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్వరలోనే వెల్లడిస్తామని రిటర్నింగ్ అధికారి శివయ్య లిఖితపూర్వకంగా ఉత్తర్వులు విడుదల చేశారు. కాంగ్రెస్ అహంపూరిత రాజకీయాల మాఫియా బెదిరింపులే మహాదేవప్ప ఆత్మహత్యకు కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. స్థానిక మంత్రి శ్రీహరి ఆయన అనుచరుల వేధింపులు తట్టుకోలేకే బీజేపీ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార మత్తులో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మహాదేవప్ప కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మహాదేవప్ప కుటుంబాన్ని ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్పది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి కాంగ్రెస్ చేసిన హత్యేనని ఆరోపించారు. మహాదేవప్ప మృతికి సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక మంత్రి శ్రీహరినే కారణమంటున్నారు. అభ్యర్థులను బెదిరించడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ను మించిపోయిందని విమర్శించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.